crazy. Makes me go crazy. चढ़िया है रंग रंग में खाबा दे संग संग आज उड़ती फिरा मैं सारी रात उड़ती फिरा जिंदड़ी दे रंग ढंग मेरी नींदें भी तंग तंग आज उड़ती फिरा मैं सारी रात उड़ती फिरा मन जावे गुलाबी चुन्नी दबा दे मन जावे कलरफुल चूड़ी पवा दे रिक्वेस्ट आईया वे चिट्टियां कलाइयां वे ओ बेबी मेरी चिट्टियां कलाइयां वे चिट्टियां कलाइयां वे ओ बेबी मेरी वाइट कलाइयां वे चिट्टियां कलाइयां वे ओ बेबी मेरे तेरे से आईयां वे चिट्टियां कलाइयां वे ओ बेबी मेरी चिट्टियां कलाइयां वे नौदियां धुम्मां पै गईयां तू चंडीगढ़ तो आई नी तैनू देख के होते भरदे ने खड़े चौंकां विच सिपाही नी टोटी ते काला दिल कुड़ीए टोटी ते काला दिल कुड़ीए जो धागे जन दे टुकड़े दे तैनू काला चश्मा जचदा ए कोरे मुखड़े दे तैनू काला चश्मा जचदा ए कोरे मुखड़े दे నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే నీ చూ- ఓహోహో. నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచానే కలవని పదం కలిసింది మనసా ముగియని కథై నేను చేరు వరసా ఊపిరి సగం నీ కోసమేగా నీలోని సంతోషం నాలో సంగీతం హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే ఏ ఏ కాలో కేలేలా హూలాలా అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా బ్రదర్ ఆపమ్మా. ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుక్కదాగక చక్కరొచ్చెరో మందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ చుక్కి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో శబాష్ బచ్చో బహుత్ అచ్చా ప్రదర్శన కియా. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ జరగబోవు కార్యక్రమాలన్నీ మా ప్రిన్సిపల్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. మా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి మా గ్రూప్ ఇన్ఛార్జ్ టీచర్స్కు మరియు క్లాస్ టీచర్లను ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. మా స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ విరామం లేకుండా ఈ మహోత్సవమును విజయవంతం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన గ్రూప్ ఇన్ఛార్జ్ టీచర్స్కి మరియు క్లాస్ టీచర్స్కి, వీరి అందరినీ ఒక క్రమశిక్షణలో నడిపిన వ్యాయామ ఉపాధ్యాయులకు మా ప్రత్యేకమైన అభినందనలు. नाचना जिंदगी भी होती है, नाचना खुदा की बंदगी भी होती है. कुछ पल झूम के देखो, खुशी में से लगेगा कि नाचना जिंदगी में होती है. మరి ఒక్కసారి మిమ్మల్ని ఆహ్లాదపరచడానికి అద్భుతమైన నాట్యంతో మీ ముందుకు వస్తున్నారు మా 5వ తరగతి చిన్నారులు. లెట్స్ వెల్కమ్ దెమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. मैं हूँ तेरा किंग ओए, लेके आया रिंग ओए, बन जानी आज मेरी क्वीन तू. करा प्रपोज ओए, तरीफा रोज ओए, कि दसा हाउ मच हसीन तू. जाओ लफंगे ना इश्क में ले पंगे, फीलिंग तू दिल में दबा ले. ओ हवा हवा ए हवा मुझको उड़ा ले, आजा आजा तू मेरे दिल को चुरा ले. इश्क वाले कार्ड पे नाम मेरा लिखा ले, बीच में ही बसी है बात आगे बढ़ा ले. बॉयफ्रेंड बना ले, यार को पटा ले, बॉयफ्रेंड बना ले, नजरे तू हटा ले, मुझको फंसा ले. यार को पटा ले, बॉयफ्रेंड बना ले. नजरे तू हटा ले.
சொட்ட சொட்ட டாப்னி டாப்னி Hey my dear மச்சான் நீ மனசு வச்சா நம்ம ஒரு சிக்கலா இது ஜிகு ஜிகுதா மடி ராணி என் ட்ரீம்ல வாணி நம்ம ஒன்னா சேர பயம் பத்திக்கிருச்சா நம்ம பிச்சு பக்கம் போட்டா உள்ள பாம்புக்கு வேஸ்டா நீ என்னுடைய ரவுடி பேபி You my only girlfriend I'll give you full gender We'll make us new baby Oh God, one more remix. दिल धड़काए और सीटी बजाए दिल धड़काए सीटी बजाए बीच सड़क पे नखरा दिखाए सारे हो करके इशारे हो लड़की हो लड़की ओ लड़की आंख मारे ओ लड़की आंख मारे ओ लड़की आंख मारे जहाँ जहाँ जाऊँ मेरे पीछे पीछे आए गली गली के आशिक तो मेरा होना चाहे हाय जहाँ जहाँ जाए तेरे पीछे पीछे आए हम तो है दीवाने तेरे तेरा होना चाहे सीटी बजाए नखरे दिखाए सीटी बजाए नखरे दिखाए बीच सड़क पे हर नाम मेरा पुकार ओ करके इशारे ओ लड़का ओ लड़का ओ लड़का आंख मारे ओ लड़की आंख
शाबाश बच्चों, बहुत मजा और जोश से डांस को प्रदर्शन किया। फिर एक बार जोरदार तालियों से మరి ఒక్కసారి అభినందన చప్పట్లతో వారిని అభినందించండి. A smile is a curve that sets everything straight. Laughter is a tonic to relax stress. Laughter is always a best form of therapy. So get ready to relax all your stress by watching our next program. हमारे ग्रीन ग्रुप के छात्र आपके मनोरंजन के लिए एक सुंदर कॉमिक स्ट्रिप लेकर కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. ఇప్పుడే అందిన వార్త. నగరంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వినేసాడు మళ్ళా. యూత్ టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ నా గురించి కాదు సార్, మీ గురించి. చా ఎక్స్ట్రా చేయకు. మన ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? నాన్న స్టైలిష్ తీరు దా. ప్లీజ్ ఒంటి నిండా కచ్చిఫలు కట్టుకున్నా ఏంట్రా జలుబా? సార్ నాకు సినిమాలో ఆఫర్ వచ్చింది. మా కాదరిద్రం కూడా ఉందా? సినిమా పేరేంటో? అల్లాడిస్తా. సర్లే, పేపర్ లో ఏం అల్లాడిచ్చో చూద్దాం. నువ్వేంట్రా స్టైల్ అని రాసుకున్నావు? సార్ స్టైల్ ఇస్ మై గాడ్ సార్. సర్లే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మోడర్న్ ఫిజిక్స్? Modern physics can be explained in a modern way. What is modern? Modern is nothing but style. Who is style? I am the style. So I am the modern physics, hence proved. అంటే ఇప్పుడు నువ్వే మోడర్న్ ఫిజిక్స్ అంటున్నావా? సార్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ మాస్ ఎనర్జీ? వాట్ ఈస్ మాస్? మాస్ నథింగ్ బట్ క్లాస్. హూ ఇస్ ఇన్ క్లాస్? స్టైల్ ఇస్ ఇన్ క్లాస్. హూ ఇస్ స్టైల్? యు ఆర్ ద స్టైల్. ఎదిగా సార్ ఏంటి సార్ స్టైల్ బ్యాండెడ్ ఏంటి సార్? హే స్టైల్ మార్క్స్ రావి. గో. ఏంట్రా ఇవి? అంటే సరిగ్గా అతుక్కోలేదు అనుకుంటా సార్. అతుక్కోవడం ఏంట్రా? ఏంటిది? టైం సరిపోకండి ఇచ్చా సార్. మీరెంతకైనా తెగిస్తారా? నువ్వు నెక్స్ట్ ఇయర్ రా, నీకుంటది 0. సార్ పోనీ ఎదురేసి నేను రాసిన దానికన్నా మార్కులు ఏంటి సార్? చా అంత బాగా రాసావా? చాలా కాన్ఫిడెంట్ ఉన్నా సార్. చదువు. క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ సార్ వద్దులేండి సార్. చదువు. ఎవ్రీ బైక్ మెకానిక్ నోస్ దిస్ ఆన్సర్, బట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఐ డోంట్ నో ద ఆన్సర్ బికాస్ ఐఎమ్ నాట్ ఏ మెకానిక్, ఐఎమ్ an engineer. నో, engineer. రే ఎన్నొచ్చారా? 35 ఏ minus 35. నాన్న యూత్ ఐకాను దా.
ఎంతో కొంత వేసేయండి సార్. నువ్వు వస్తావా, ఇది మీ ఇంటికి కొరియర్ చేయమంటావా? థర్మోడైనమిక్స్ ఈస్ డివైడెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 2 parts. ఛా, గుణింతల్లా విడదీసావేంట్రా? లాస్ట్ లో కలిపేశాను సార్. ధర్మో ఈజ్ నథింగ్ బట్ ధర్మం ఇన్ తెలుగు. డైనమిక్ ఈజ్ నథింగ్ బట్ డైనమిక్ ఇన్ ఇంగ్లీష్. వన్ హూ డస్ థర్మోడైనమికల్లీ ఈజ్ థర్మోడైనమిక్స్. అందుకే కదా సార్ చెప్పాను ఎంతో కొంత వేసేయండి అని. ఇదేమన్నా కూరలో ఉప్పేట్రా ఎంతో కొంత వేయడానికి? సార్ మీరు ధర్మాన్ని ఫాలో అవ్వట్లేదు. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? మేము చూసి చూడకుండా పేపర్ రాస్తున్నాం కానీ మీరు చూసి పేపర్ కరెక్ట్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు సార్. అయినా మీ ధర్మంతా నాకెందుకు లేరా? పో. సార్ ఏం సార్ ఇది ధర్మం సార్? యా, దట్ ఇన్ డైనమిక్ వే. నెక్స్ట్. ఇదేంటి కరెక్ట్ చేసింది? రే, ఎవడు ఆడి పేపర్ ఆడే కరెక్ట్ చేసుకున్నాడు. ఏమన్నారు సార్? అంటే ఏం లేదు, అంటే ఎవరు కరెక్ట్ చేస్తారో తెలుసుకుందామని. ఒకసారి వస్తారా? మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి సార్, మీకు ఆ ఫ్రీడమ్ ఉంది. నీ పేపర్ నువ్వే ఎందుకు కరెక్ట్ చేసుకున్నావు? ఎగ్జామ్ ప్రిపేర్ అయింది ఎవరు? నువ్వే. మరి అది రాసింది ఎవరు? నువ్వే. మరి అది కరెక్ట్ చేసేది ఎవరు? నువ్వే కదా. అందుకే చేశాను సార్. నాది చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ టైం నుంచి కొంచెం రెడ్ ఇంక్ యూజ్ చేయవా, లేకపోతే ప్రిన్సిపల్ గారికి దొరికిపోతాను. షూర్ సార్. షూరా? ఇవాళ సప్లీ రాసావు? కెమిస్ట్రీ సార్. ఎగ్జామ్ అయిపోయిందిగా, కలద్దాలు తీసే. ఓ సారీ సార్. ఈ మూడిట్లో మన పేపర్ ఏది నాన్న? ఇది అనుకుంటా సార్. అనుకుంటా. ఇప్పుడు ఈ మిగిలిన పేపర్ మార్కులు నీకేయాలా వాళ్ళకేయాలా? కుదిరితే నాకేంటి సార్, లేకపోతే మీ ఇష్టం. సరే, ఏం రాసావో చూద్దాం. Gauss law is that the why we when how hello he she them thus this then those this dash it how is it too thus this then when hal shall pull fish prawns. ఆన్సర్ రాయమంటే మంత్రాలు రాసావేంట్రా? అలా కుదిరింది సార్. కుదిరింది. ఓకే సార్, పేజ్ కో మార్కర్ ఏంటి సార్? ష్యూర్. తీసుకో. సార్ ఏంటి సార్ మార్కులే లేదు? 3D కలద్దాలు పెట్టుకోరా, కనిపిస్తాయి. సార్, యూ కమ్ అగైన్ నెక్స్ట్ ఇయర్, రైట్ సప్లీ, దెన్ ఐ పాస్. గో. వాట్ ఈస్ థర్మల్ ఎనర్జీ? ద థర్మల్ ఎనర్జీ ఇస్ ద ఎనర్జీ దట్ కమ్స్ ఫ్రమ్ హీట్. ద ఫాస్టర్ ద పార్టికల్స్ మూవ్, ద మోర్ ద హీట్ ఇస్ జనరేటెడ్. అబ్బా, ఎవరమ్మా ఇది రాసిన జమ్ము? నేనే సార్. నువ్వా అమ్మా? మహాతల్లి రా అమ్మా. రే, చూసి బుద్ధి తెచ్చుకోండి రా. అమ్మాయిలు బాగా చదువుతున్నారా మీకన్నా? వర్స్ట్ ఫెలోస్. అదే చూదురు గాని. వాట్ ఈస్ హుక్స్ లా? Hooke's law can be defined as the energy that comes from the heat is Hooke's law, and the faster the particles move, the more the Hooke's law is generated. This is called as Hooke's law. What is quantum theory? Quantum theory is the energy that comes from the heat, and this is the quantum theory. What is p-n junction diode? The p-n junction diode is the heat energy that comes from the energy of the heat. ఏంటమ్మా ఈ ఘోరం? ఘోరం కాదు సార్, తీరం. మహాతల్లి, ఏ కన్న తల్లి బిడ్డో? ఎరా దుర్గా, ఎన్ని మార్కులు ఇచ్చినారా? 6 - 6. థర్మోసిబిఫిలియా, క్వాంటం చిలక కొట్టియా. ఒరే, ఈ బిగినింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ బానే ఉంది, మధ్యలో ఇంకెళ్ళకేవరా? సార్ ఇది వార్మప్ సార్, నెక్స్ట్ పేజ్ నుంచి అర్థం అవుతుంది సార్. థర్మోడైనమిక్స్ ఇస్ నథింగ్ బట్ ప్రభాస్ లిఫ్టింగ్ శివలింగం ఇస్ హైలైట్. శివగామి did a very well and Tamanna is beautiful. I trusted Kattappa but he killed Bahubali, which is tearful. Graphics are moldable, Rajamouli stamp is powerful. కరెక్టే. నువ్వు నా పక్కనే ఉండగా నన్ను ఎవరు ఫెయిల్ చేయలేరు మామ. #Jai Physics Mati. ఆన్సర్ రాయమంటే సినిమా రివ్యూ రాసావేంట్రా? సార్ కొంచెం పాస్ చేయండి సార్, పేటిఎంలో ఎంతో కొంత ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. ఎంతో కొంత పాస్ చేయి. సార్ దిస్ ఇస్ సారీఫుల్ సార్. ఆపరా యూ బ్లడీ ఫూల్. అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఒకడాడు నచ్చింది రాస్తాడు, ఒకడాడికి ఇష్టం వచ్చింది రాస్తాడు, ఒకడేమో రాసిందే మళ్ళీ మళ్ళీ రాస్తాడు, ఒకడేమో దెన్ దస్ దిమ్ దుమ్ దడేలు అంటాడు, ఒకడేమో ఆడు రాసిందే ఫిజిక్స్ అంటాడు. అసలేంటి మీ ధైర్యం ఏంటి? అంటే మీరు గుడ్డిగా ఏం రాసినా మేము గుడ్డిగా మార్కులు వేస్తామనా? మేమేం రాసినా పాస్ చేస్తారని నమ్మకం సార్. ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు అందరూ ప్రిపేర్ అయ్యి రండి, మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెడతాను. ఇట్లాంటి ఎన్ని చూడలేదు. విన్నర్ చికెన్ డిన్నర్, జై పబ్జీ. ఎవడ్రా క్లాస్ లో పబ్జీ ఆడేది?
Thank you, children, for entertaining us with your actions. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను సరైన పాఠశాలలో ఉంచారని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. మా పాఠశాలలో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా సంపూర్ణ విద్యను అందించి పిల్లలను అన్ని రంగాలలోనూ నైపుణ్యులుగా తీర్చిదిద్దడమే మా పాఠశాల ముఖ్య ఉద్దేశం. 2020-21 విద్యా సంవత్సరమునకు LKG నుండి 7వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. आजकल मोबाइल फोन का बुरा प्रभाव बच्चों पर पड़ता है. इसका कारण छात्रों का उज्जवल भविष्य पतन हो रहा है. నిత్య జీవితంలో మొబైల్ ఫోన్ వాడడం వలన కలిగే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు మా ఎల్లో గ్రూప్ విద్యార్థులు. లెట్స్ వెల్కమ్ దెమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అన్ని రంగాలలో ముందుండాలని మేము కోరుకుంటున్నాము. మా విద్యార్థులు ఆరోగ్యంగా, సమర్థులుగా మరియు సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ విధముగా పిల్లలను తీర్చిదిద్దడానికి మా స్కూల్ మేనేజ్మెంట్ మరియు స్టాఫ్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి మా సెయింట్ క్లారెట్ స్కూల్ సిద్ధంగా ఉంది అని చెప్పడానికి గర్వపడుతున్నాము. మాకు అప్పజెప్పిన మీ పిల్లలకు విద్యతో పాటు పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవంతో మెలగడం మరియు వారిని బాధ్యత గల భావి భారత పౌరులుగా మరియు సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే మా సెయింట్ క్లారెట్ యొక్క ప్రత్యేకత. You must have seen mobile coat, mobile phone. See here, mobile son. All that time with his mobile phone. See how many wire. Seeing this, my stomach get fire. How long I am talking here? See, he is not even listening. Hurry up. Hey, who's that man? This is your daddy, son. Don't come in front of me. Call me in WhatsApp. To ask you what you want for dinner, I should come in WhatsApp? Yeah, you send me the menu, I reply, you supply. Hi, Freddy. Hey, who is that on the phone? Look like foreigner. Yes, Dad, he's Freddy. Freddy? Hey, I'm your daddy. Have you ever asked if I had my food? When I talk to you, you look at my face and not on Facebook. No problem. Give me a request in Facebook. I'll accept you as my friend and then we will chat for long hours, dude. What? Request? I don't know what sin I made to have you on earth. Oh, Dad, modulation is not nice. Repeat again. I'll take a video and post. You will get so many likes. Will you never change? I was worried if your life will become dark. See, you talk about darkness, now power went off. Without taking candle, what are you doing? Playing Candy Crush. To have you as my son, I can go and die. Dad, your blue whale game is there. They'll only kill you. Now what is your problem? Power will come now. No, power will come after 2 days only. Major work is happening around our area. How will you know all that if you are with this phone? Are you serious, Dad? Yes, I'm very serious. It will come after 2 days. Oh my God, I need to charge my phone. What will I do? Power bank also has less charge now. Why can't you tell this earlier? Oh God, what will I do now? I want 3G, Pa. No power, Pa. Ayyo, see my son. What will I do now? Hi. Oh, thank God you came on time.
My son is abnormal after the power cut and knowing his phone battery is low. Please help, I am worried. Yeah, there is a rehabilitation center for mobile phone users. Let's take him there. Oh, is it? Good. Let's go immediately. Come, Pa. Let's go out and come. Will there be charger? Yes, there will be. Come. I want 3G, Pa. No power, Pa. Is there any new case for a center today? Yes, doctor. One man has come with his son. Okay, call him inside. Hello, doctor. How are you? Hello, how are you? I'm doing great. How come you're here? Who are they? He's my friend and that's his son. Hello, doctor. This is my son. He's too addicted to his phone that when he had power cut for 2 days, he is behaving weirdly. Oh, is it? Okay, I'll check. Before all that, all of you go keep your phone switched off and keep it in that bin. You mean dustbin? Why, doctor? You want your son to be alright? Then keep it there. Okay, go. Keep your phones in that bin. Me? No, wait. Come, let's go. Go, keep it there and come here. If I keep there, will you give me a charger? Okay, I'll give you. You go, keep and come. Did you keep them there? Yes, I kept. Don't lie. What is this? Doc, this is for watching movie. I can't live without watching movie every night. Now I'll show you a very interesting movie. Now go keep it there and come. You may leave now. Come back after 1 hour. So will you call us or WhatsApp? Why can't you come personally? I've already told you so many times. Don't depend on the phone. And if you still expect to call or message, it's your son, right? First you stop depending on phone. First your son, then only phone. Okay, doctor. We will leave now. I'll meet you later. Okay, fine. Go and bring those patients here. All together or one by one, doctor? No, we need everyone together. This fellow is completely damaged, so we need shock treatment. Okay, doctor. Who are they? They are your friends. Hello, how are you? I was thinking of meeting you. Doctor, I thought he was talking to me. No, he's a Bluetooth addict. In a day, 20 hours, he keeps talking on Bluetooth. And now he imagines someone is talking to him. And he is talking to himself, non-stop. Ah, yes. Oh, okay, doctor. I like this guy. He's very smiling. Can we take a selfie? Come here. Turn this side. No. Turn that side. Wait. Come here. Okay, stand here and act as if you're falling down. Then we'll take a selfie, okay? Doctor, please save me. Don't worry, he's a selfie addict. His face was normal only, but taking selfie, his face turned to one side. Oh no. Okay, doctor. Why is he standing with his hands like that? Go and tell him I've liked your profile picture on Facebook. Hi, buddy. I liked your profile picture in the Facebook. Oh, is it? Thank you, bro. Thank you so much. He's a college guy. His main job is to update his profile picture often and request for likes. By requesting so much, he became like this. If no one likes his picture, he gets very angry and starts crying. Oh, sad. Oh, doctor. I guess he has some nervous disorder. See how much his fingers are trembling, especially the thumb. How do you type on the phone? Like this only, doctor. Yes, he is addicted to that. He forgot talking to people and only chats. Try talking to him. Hi, bro. How are you? MFN space HWRUBRO. What is that? Is that English? He is telling I am fine, how are you, bro? But only the SMS language in his brain and is unable to talk properly. Oh my god, I chat with my friends a lot, doctor. Then you will definitely become like that. BRB. What is that? Be right back. OMG. Oh my god. LOL.
H-A-N-D. Have a nice day. Oh no! What happened to him, doctor? He's a video game addict. He spends most of the time in playing games and he became like this. He imagines that he's playing and shouts when he loses the game and screams when he wins the game. Oh, very sad. Yes! Yes! Do you play games? Yes, doctor. I have a timetable at home. Which game I should play at what time? So very soon you will also be like this. Correct. What, doctor? Why is he so much tensed? Whenever his phone loses battery, he becomes like this. Sir, do you have a charger? Sir, tell me your Wi-Fi password. Sir, my battery is low. Do you have a charger? Doctor! What happened? My condition is also the same, doctor. I want 3G, pa. No power, pa. Okay, all come and stand in their positions. Now it's time to take the oath. We will not use cell phone unnecessarily. We will not use cell phone unnecessarily. Cell phones are to be used wisely. Cell phones are to be used wisely. I will control my usage of the cell phone. I will control my usage of the cell phone. I will not let cell phone control my brain. I will not let cell phone control my brain. So after seeing all this, what is running on your mind? Doctor, I will also take this oath, doctor, every day. I understood how much I am addicted to the phone and now I want to come out of the addiction. Please help me, doctor. Oh, thank God. He realized. Cell phones were invented to help us. But since it carries easy entertainment, everyone knowingly or unknowingly gets addicted. You must have seen people typing while walking, always talking in Bluetooth even while driving. Yes, doctor. One of my neighbors met in an accident due to that. Sad. Girls and boys are crazy about selfie, and that too in wild selfie moves, like in the front of running trains, edge of mountains, etc. And we have seen very bad results. Yes, I had a crazy experience with this guy now. And I myself was about to meet with an accident when I was trying to take selfie. Many people are always on Facebook, Twitter, Instagram, and chatting with unknown people. But they don't know what emergency at that time in their house. Yes, doctor. One day a thief entered our house. Instead of catching him or informing the police, he took his phone, he started taking video so that he will get likes and he will become a YouTube hero. But he attacked him, took away his phone also. Oh, sorry, Dad. Kids and adults once get addicted to games, their brain loses control and the game occupies the entire brain. Till they finish a level, they cannot eat, sleep or work peacefully. This is called nomophobia. What is nomophobia, doctor? It's the irrational fear of being without your mobile phone or you are unable to use your phone for some fear. Oh, then I have nomophobia. Ah, yes. Is that a disease? No, it's there with everyone to whom phone controls them and not in those who control the phone. His problem is curable, doctor? Yes. Let him stay here for 10 days without a phone. Let him meet real people and live in the real world. Practically, he will understand. Thank you so much, doctor. I'm not telling don't use cell phone at all, but use it when required. Don't let the cell phone overtake your happiness. Talk to people at home instead of sending SMSs to them. Be alive when you live. Very much realized, doctor. I learned so much today. I will follow as per your guidance. Can we all repeat the oath again? Not only you guys, but also all the people present here, I request you to take the oath with us. Now it's time to take the oath. We will not use cell phone unnecessarily. We will not use cell phone unnecessarily. Cell phones are to be used wisely. Cell phones are to be used wisely. I will control my usage of the cell phone. I will control my usage of the cell phone. I will not let cell phone control my brain. I will not let cell phone control my brain.
చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా పచ్చాని నా పల్లెటూరు నేడు ఏడాది పారాయ చూడు కంపెనీ విడిసిన కాలుష్య కూరల్లో ప్రాణాలే పోతున్నాయమ్మా మూగ జీవాలే బలియాయేనమ్మా పల్లెటూరు నేడు ఏడాది పారాయ చూడు కంపెనీ విడిసిన కాలుష్య కూరల్లో ప్రాణాలే పోతున్నాయమ్మా మూగ జీవాలే బలియాయేనమ్మా ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ప్రాణహాని కలగకుండా ప్రతినభూని మనమంతా పచ్చని చెట్లను నాటి ప్రగతి బాటలేద్దాము పల్లెల్లో వెలుగు నింపే క్రాంతి కిరణమవుదాము తమ్ముడా తమ్ముడా నీకొచ్చే గండము ఓ తమ్ముడా బతుకే సుడిగుండము కాలుష్యము నీళ్లు తాగి కాళ్ళు చేతులొంకరాయ తమ్ముడా తమ్ముడా నీకొచ్చే గండము ఓ తమ్ముడా బతుకే సుడిగుండము తమ్ముడా నీకొచ్చే గండము ఓ తమ్ముడా నీకొచ్చే గండము చూడరా బాబో జరా చూడరా బాబో ఈ చెట్టు ఏం చేస్తుందో చెట్టుకెంత పవర్ ఉందో చూడరా బాబో జరా చూడరా బాబో ఈ చెట్టు ఏం చేస్తుందో చెట్టుకెంత పవర్ ఉందో వచ్చే కాడ పోయే కాడ చేను కాడ తెలుగ కాడ చూడరా బాబో జరా చూడరా బాబో ఈ చెట్టు ఏం చేస్తుందో చెట్టుకెంత పవర్ ఉందో చెట్టు ఏం చేస్తుందో చెట్టుకెంత పవర్ ఉందో జరా బాబో చెట్లు పెట్టరా బాబో ఈ చెట్టుంటే క్షేమమంట లేకుంటే క్షోభమంట 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 చెట్టుంటే క్షేమమంట లేకుంటే కాలుష్య నియంత్రణ కమిటీ వచ్చే ఓ ఎల్లో మాయన్నలారా కలిసి కట్టుగా పోదాము పార్రా నియంత్రణ కమిటీ వచ్చే ఓ ఎల్లో మాయన్నలారా కలిసి కట్టుగా పోదాము పార్రా పల్లె ప్రజలరా రమ్మని పిలిచే ఓ ఎల్లో మాయన్నలారా పల్లెల ప్రగతిని చేద్దాము రాత్రా పల్లె ప్రజలరా రమ్మని పిలిచే ఓ ఎల్లో మాయన్నలారా పల్లెల ప్రగతిని చేద్దాము పార్రా పల్లెల ప్రగతిని తెద్దాము పార్రా పల్లెల ప్రగతిని తెద్దాము పార్రా కలిసి కట్టుగా పోదాము పార్రా కలిసి కట్టుగా పోదాము పార్రా పల్లెల ప్రగతిని తెద్దాము పార్రా ఈ రోజు ఏ బుర్ర కథ చెప్పబోతున్నారు గురువు గారు? బుర్ర కథ కాదు నాయన, బుర్ర తిరిగిపోయే కథ చెప్పబోతున్నాం. అదే కథ గురువు గారు. ఇంతకు ముందు ఏ కథ చెప్పాను? ఓ భర్త కథ చెప్పారు. ఇప్పుడు ఇంకాస్త డెప్త్ లోకి వెళ్ళి ఒక సంసారం కథ చెప్పబోతున్నాను నాయన. ఆహా, మంచి సారవంతమైన కథ, భారమైన కథ చెప్పబోతున్నాను. అయితే మొదలు పెట్టండి గురువు గారు. ఉల్లిపాయ వార్తలు. పేద రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దానికి బదులు ప్రతి ఇంటికి 1 కిలో ఉల్లిపాయలను ఇవ్వగలమని కేంద్రం ప్రకటన. స్థానిక ఎమ్మెల్యేల కోసం బస్తా ఉల్లిపాయలతో నాయకుల్ని కొనబోతున్న ప్రతిపక్షం ఎమ్మెల్యేని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు.
నిన్ను కోస్తుంటే కళ్ళంట నీరుగారే నాడు నీ రేటు చూస్తే కొనలేక గుబులాయే ఈనాడు పాయా ఉల్లిపాయ వంటిల్లు వదిలి ఎల్లిపాయ పాయా ఉల్లిపాయ వంటిల్లు వదిలి వెళ్ళిపాయ పాయా ఉల్లిపాయ వంటిల్లు వదిలి ఎల్లిపాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి వెళ్ళిపాయ ఉల్లి వందైపాయ కూర బందైపాయ ఉల్లి వందైపాయ కూర బందైపాయ ఉల్లి వందైపాయ కూర బందైపాయ ఉల్లి వందైపాయ కూర బందైపాయ వాసనకు లేక మొగమాసిపోయా పాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి ఎల్లిపాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి వెళ్ళిపాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి వెళ్ళిపాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి వెళ్ళిపాయ సాంబార్లో చూడాలమ్మని టేస్ట్ గోంగూర పచ్చట్లో కాంబినేషన్ హైలైట్ సాంబార్లో చూడాలమ్మని టేస్ట్ గోంగూర పచ్చట్లో కాంబినేషన్ హైలైట్ కోడిగుడ్డు పులుసులో పప్పుచారు తాలింపులో కోడిగుడ్డు పులుసులో పప్పుచారు తాలింపులో అమ్మా ఏ కూరకైనా కామన కటింగ్ నువ్వేగా 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 కళాయిలోనూ లేకుంటే కళే లేదుగా పాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి ఎల్లిపాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి ఎల్లిపాయ అది బజ్జీలోన బుజ్జి బుజ్జిగా బాగుంటావు అరే బజ్జీలోన బుజ్జిగా బాగుంటావు ఉల్లి నువ్వు అట్టులోన అదే పనిగా ఊరిస్తావు వంటేది వండాలన్నా నువ్వు ఉండాలి వంటేది వండాలన్నా నువ్వు ఉండాలి ధరలు పెరగకుండా నువ్వు అందుబాటులో ఉండాలి పాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి ఎల్లిపాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి వెళ్ళిపాయ ఉల్లినేడు తమ్ముడు ఉల్లినేడు సెంచరీ దాటేసింది విజిలేసి దమ్ముంటే కొనమన్నది నిత్యవసర సరుకులు నింగికి ఎగబాకుడాయే నిత్యవసర సరుకులు నింగికి ఎగబాకుడాయే అయ్యా సామాన్యుల బ్రతుకులు సతికిల పడిపోయే పాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి ఎల్లిపాయ ఉల్లి వందైపాయ కూర బందైపాయ ఉల్లి వందైపాయ కూర
బందైపాయా వాసనన్న చూద్దామంటే మొగమాసిపోయా పాయ పాయ ఉల్లిపాయ వంటిల్లు వదిలి ఎల్లిపాయ పాయ పాయ ఉల్లిపాయ